ఫోన్ ట్యాపింగ్ పై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ట్యాప్ చేస్తే గీస్తే ఒకరిద్దరు దొంగలు లంగల ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చేమోనన్నారు. దానికే అంతర్జాతీయ కుంభకోణం చేసినట్లు హడావిడి చేస్తున్నారన్నారు కేటీఆర్. ప్రజల మైండ్ డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ డ్రామాలాడుతోందని విమర్శించారు కేటీఆర్. ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో ఆన్లైన్లో ఒకటి రాయాలి, ఇంకో దిక్కు బర్ల స్కామ్, ఇంకో దిక్కు గొర్రెల స్కామ్, ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేసి ఉండొచ్చు దొంగలై లంగలి, ఎందుకంటే పోలీసుల పనేది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. ఏం చేస్తుండ్రు? రోజొక్క లీకు, అదేదో స్కామ్ అయింది, ఇదేదో స్కామ్ అయింది. డైరెక్ట్గా చెప్పరాదురా భయ్, నాకు అర్థం కాదు, సీదా చెప్పు, ఈ తప్పు అయింది, వీని పట్టుకున్నాం అని లోపలేసామని చెప్పు. దానికి ఇక్కడ లీకిచ్చుడు, అక్కడ లీకిచ్చుడు, యూట్యూబ్లో ఎవరినో ఎల్లనను మళ్ళనను పట్టుకొని వాంతో చెప్పించుడు, తుల్లారలేస్తే తిట్టిపిచ్చుడు, ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు. ధైర్యం ఉంటే చెయ్యి, ముఖ్యమంత్రి నువ్వు, అధికారం నీది, తప్పులేం జరిగినాయో బయట పెట్టు, లోపలే ఎవరెవరినేస్తావో మేము వద్దంటలేం కదా.